వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు వద్ద ఓఆర్ ఎగ్జిట్ నంబర్ 2 సర్వీస్ రోడ్డును 10 ఏళ్లుగా అసంపూర్తిగా వదిలేయడం అప్పటి ప్రభుత్వ అసమర్థతేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. పనులను పరిశీలించిన ఆయన అప్రోచ్ రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యల వల్ల పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో నిధులు మంజూరు చేయించామని, డిసెంబర్ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 బ్రిడ్జిల్ని స్టీల్ బ్రిడ్జిల్ని పూర్తి చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ అధికారుల చుట్టూ పలు దఫాలుగా సమావేశాలు పెట్టి ఆగిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి 25 కోట్లతో ఈ సర్వీస్ రోడ్ కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పని ప్రారంభించడం జరిగింది. ఒక దశాబ్ద కాలం ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు, మంత్రులు ఇక్కడే ఉంటారు. ఈ ఎగ్జిట్ 2కి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ మిత్రులు అయితే ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ట్రాఫిక్ లో రకరకాలైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని గేటెడ్ కమ్యూనిటీ సమావేశాలకు పోయినప్పుడు మా దృష్టికి తెచ్చినప్పుడు హెచ్ఎండిఏ అధికారుల మీద, రైల్వే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి టెండర్ పనులు పూర్తి చేయించి జనవరి 1, 2026 నుంచి ఈ పనులని డిసెంబర్ 31, 2026 వరకు, అంటే కేవలం 12 నెలలలో 2 వైపులా రింగ్ రోడ్ కి 2 వైపులా ఎగ్జిట్ 2కి ఎంట్రన్స్ పైకి ఎక్కడానికి దిగడానికి కావాల్సినటువంటి మొత్తం సర్వీస్ రోడ్ల కార్యక్రమాన్ని ఇంక్లూడింగ్ రైల్వే బ్రిడ్జ్ ని పూర్తి చేయడానికి ఈ సంవత్సరం